ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి రాత్రి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 పై తెల్లవారుజామున 3:30 గంటల టైంలో ప్రమాదం జరిగింది. బస్సును బైకు ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గురైన బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లున్నట్టు సమాచారం. ఘటనలో 12 మంది గాయాలతో బయటపడగా 20 మందికి పైగా చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో బస్సులోని 11 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. మిస్ అయిన 20 మందిలో 11 మంది డెడ్ బాడీలు గుర్తించారు అధికారులు. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కి చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, ఏంటి డీటెయిల్స్? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మిగతా అప్డేట్స్ ఏంటి? కర్నూలు ఉలిందకొండ సమీపంలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11 మందికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ టీం కానీ, పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలోనే కర్నూలు కలెక్టర్ సిరి, అట్లాగే ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం చేరుకుని అప్పటి నుంచి కూడా సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఆ నంబర్ కి 0085182773005 ఈ నంబరు. ఈ నంబర్ కి ఎవరైనా ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ నంబర్ కి తెలియజేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోన్ నంబర్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వాళ్ళ ద్వారా వస్తున్నటువంటి వివరాలను సేకరిస్తూ ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి మాత్రం బస్సు ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో మొత్తంగా 30 నుంచి 40 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో గ్లాసులన్నీ, ఎమర్జెన్సీ విండోస్ అన్నింటినీ ఓపెన్ చేసుకుని బ్రేక్ చేసి మరి 20 మంది బయటపడ్డారు. స్థానికులే కాదు, బెంగళూరు కర్నూలు, బెంగళూరు హైదరాబాద్ హైవే మీద అడుగా నుంచి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కొంతమంది ప్రమాదం చూసిన వెంటనే ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో గాఢ నిద్రలో ఉన్న సమయం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో, అంటే కర్నూలు టౌన్ దాటి కొద్ది దూరం వెళ్లిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సుకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం రాపిడి వల్ల ఫైర్ చెలరేగి బస్సును మొత్తం చుట్టుముట్టాయి. బస్సు అంతా కూడా పూర్తిగా సజీవ దహనం అయిపోయింది. ఈ ప్రమాదం చూస్తుంటే గతంలో జరిగినటువంటి పాలెం బస్సు దుర్ఘటన కూడా గుర్తొస్తుంది. సో అట్లాంటి సిమ్లాటి ఈ ఘటన గుర్తు చేస్తుందని చెప్పవచ్చు. ఆ ప్రమాదంలో కూడా 10 మంది పైనే చనిపోయారు. సో మొత్తం బస్సు ప్రమాద ఘటన పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎవరైతే 20 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం జరుగుతా ఉంది. మిగతా సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఎవరైతే బస్సు ప్రమాద దుర్ఘటన చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తిస్తూ వాళ్ళు అంటే కావేరీకి సంబంధించినటువంటి ఎంట్రీ బస్సు రిజర్వేషన్ చేసుకున్న సమయంలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే వాటిని టాలీ చేస్తూ అట్లాగే DNA శాంపిల్స్ ప్రకారంగానే కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. చంద్రిక. బాలకృష్ణ.